హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం స్ట్రాంగిల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. మనం యాక్చువల్గా మన వీడియోలో స్ట్రాంగిల్ స్ట్రాటజీ గురించి అంతకుముందు వీడియోలో కూడా మనం డిప్లై చేసాం, కానీ స్ట్రాంగిల్ గురించి మాట్లాడుకోలేదు. అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే, ఈ ఛానల్లో నేను మొన్న లాస్ట్ వీక్ ప్రాఫిట్ తీసిన దాంట్లో మనం ఫస్ట్ డెబిట్ స్ప్రెడ్ డిప్లై చేసాం, దాన్ని రేషియో సెట్గా కన్వర్ట్ చేసాం, తర్వాత స్ట్రాంగిల్గా డిప్లై చేసి మనకి ప్రాఫిట్ తీసుకొచ్చాం అనమాట. అది దీంట్లో చూడండి, స్ట్రాంగిల్ గా రేషియో కాల్ డెబిట్ స్ప్రెడ్ చేసాం, తర్వాత రేషియో స్ప్రెడ్, అదే విధంగా స్ట్రాంగిల్ లో ప్రాఫిట్ వచ్చింది అనమాట. 5500 వచ్చింది. మొత్తం 5 ఈ వీడియోలో ఫస్ట్ డిప్లై చేసింది ఏమంటే డెబిట్ స్ప్రెడ్, తర్వాత రేషియో స్ప్రెడ్ గా కన్వర్ట్ చేసాం. మార్కెట్ అనేది మనకి ఆపోజిట్ మూవ్ అవడం వల్ల దాన్ని ఏం చేసామంటే స్ట్రాంగిల్ గా కన్వర్ట్ చేసాం. అంటే దీన్ని బట్టి ఏ ఒక్క స్ట్రాటజీ కూడా మనం స్టాండర్డ్ గా నేర్చుకుంటే మనం దాంట్లో ప్రాఫిట్ సంపాదించలేము. మనం ఎప్పుడు కూడా మనం ఇది డైనమిక్ గా మారుతుంది కాబట్టి మార్కెట్ అనేది మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క స్ట్రాటజీ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అదే విధంగా దాన్ని ఎప్పుడు డిప్లై చేయాలో తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలో కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ స్ట్రాటజీలో ఫస్ట్ అసలుకి స్ట్రాంగిల్ అంటే, ఈ స్ట్రాటజీలో హెవీ లాస్ ఉంటాయి. హెవీ లాస్ అంటే హెవీ రిస్క్ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా స్ట్రాంగిల్లో. దాన్ని అర్థం చేసుకుని మనం తీయగలిగితే చాలా జాగ్రత్తగా మనం ప్రాఫిట్ సంపాదించవచ్చు. నేను ఆల్రెడీ ఈ వీక్ లో డిప్లై చేశాను స్ట్రాంగిల్. ఇది స్ట్రాంగిల్ అనమాట. ఈ రోజు ఈవినింగ్, అంటే ఈ రోజే డిప్లై చేశాను, లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే టైంలో 2000 ప్రాఫిట్ వచ్చింది, 2400 ప్రాఫిట్ వచ్చింది. దిస్ ఈజ్ ద స్ట్రాంగిల్. అయితే మనకి దీంట్లో మనకి ఏం అర్థమైంది అంటే, స్ట్రాంగిల్ అంటే మనకి మార్కెట్ అనేది ఇట్లా మనకి మైనస్ ఏంటంటే, మార్కెట్ అనేది ఒక సైడ్ మూవ్ అయితే మనకి బ్లూ లైన్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. షార్ప్ డౌన్ ఉంటుంది అనమాట. మార్కెట్ ఇట్లా మూవ్ అవడం వల్ల, ఈ డౌన్ ఉండడం వల్ల మార్కెట్ రెడ్ అనేది ఈజీగా వెళ్తుంది. దీన్ని మనం సైడ్ వేస్ లో ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అంటే చార్ట్ అనలైజ్ చేస్తాం. చార్ట్ అనలైజ్ చేసిన తర్వాత చార్ట్ ని చూడండి, ఇప్పుడు యాక్చువల్ గా ఇట్లా ఉంది. ఎప్పుడైతే ఇట్లా సైడ్ వేస్ లో ఉంటుందో ఇలాంటి టైంలో మనకి స్ట్రాంగిల్ అనేది మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం డిప్లై చేసేది ప్లస్ అడ్జస్ట్మెంట్స్ నేర్చుకుంటే, స్ట్రాంగిల్ అనేది 2% మూవ్ అయినా కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ లో తీసుకురావచ్చు. అయితే ఇప్పుడు నేక్డ్ గా ఒక స్ట్రాంగిల్ అనో, లేకపోతే ఒక బటర్ఫ్లై అనో, ఒక డెబిట్ స్ప్రెడ్, ఒక రేషియో స్ప్రెడ్ నేర్చుకుంటే ప్రాఫిట్ మనం తీయలేం. మనము ఎప్పుడు కూడా ప్రతి స్ట్రాటజీని బాగా నేర్చుకొని దానికి సమయస్ఫూర్తిగా ఎప్పటికప్పుడు అడ్జస్ట్మెంట్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం, ఫస్ట్ ఈ వీడియోలో డెబిట్ స్ప్రెడ్ ఉపయోగించాం. డెబిట్ స్ప్రెడ్ ఉపయోగించిన తర్వాత దాన్ని రేషియో స్ప్రెడ్గా కన్వర్ట్ చేసాం. రేషియో స్ప్రెడ్గా కన్వర్ట్ చేసి మళ్ళీ దాంట్లో కూడా మనకి ప్రాఫిట్ అంతగా మనకు అక్యూరేట్గా లేదు, ప్లస్ ఆపోజిట్ మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేసామంటే టైం, అంటే 1 వీక్ టైం తీసుకుంటే ఫస్ట్ డెబిట్ స్ప్రెడ్, తర్వాత రేషియో స్ప్రెడ్ గా కన్వర్ట్ చేసాం. దాన్ని ఏం చేసాం, స్ట్రాంగిల్ గా కూడా కన్వర్ట్ చేసాం. స్ట్రాంగిల్ గా కన్వర్ట్ చేయడం వల్ల ప్రాఫిట్ అనేది 5500 వచ్చింది మనకి. 5500 తక్కువ అని అనుకోవద్దు. వీక్లీ ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ బిగినర్స్ ఉంటారో వాళ్ళు చిన్న చిన్న ప్రాఫిట్లు తీస్తేనే మనం ఈజీగా రాబోయే కాలంలో అవి హెవీ ప్రాఫిట్లుగా అవుతాయి అనమాట. అంటే వీక్లీ 1% తీస్తే చాలు. 4% అంటే మంత్లీ నియర్లీ 4% అంటే 12 into 36%. 12 is equal 4% అంటే మంత్లీ 4%, 1440, 48% అనమాట. 48% అంటే ఒక మన క్యాపిటల్ 1 year లో డబుల్ 50% మారుతుంది అనమాట. 50% అనేది ఏ బిజినెస్ లో కూడా కాదు. కనీసం మనం 1% వీక్లీ పెట్టుకుంటాం. వీక్లీలో 1%, 0.5 బిగినర్స్ ఉంటే 0.5% నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది అనమాట. అయితే ఇప్పుడు మనం స్ట్రాంగిల్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రాంగిల్ అనేది ఇది కొంచెం, ఈ స్ట్రాటజీ అనేది చాలా రిస్క్ గా ఉంటుంది. రిస్క్ అంటే ఏంటంటే, మనం డిప్లై చేసిన తర్వాత మార్కెట్ అనేది ఒక వేలోనే మూవ్ అయితే ఇది వన్ సైడ్ లాస్ ఎక్కువగా ఉంటుంది, వన్ సైడ్ లాస్ అనేది ప్రాఫిట్ అనేది తక్కువగా వస్తుంది. ఎందుకంటే డెల్టా అనేది గామా పెరిగిపోతుంది కాబట్టి ఈ సైడ్ వేస్ లో ఉంటేనే మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. చార్ట్ అనలైజ్ చేయడం నేర్చుకోవాలి.
మన ఈడియోలో ఎప్పుడు కూడా నా ఛానల్లో ప్రైజ్ యాక్షన్ గురించి ఉంటుంది, ఆప్షన్ సెల్లింగ్ గురించి ఉంటుంది అనమాట. ఆప్షన్ సెల్లింగ్ గురించే ఎక్కువగా నేను మాట్లాడతాను. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ చాలా ఇష్టం కాబట్టి దాని గురించి నేను మాట్లాడతాను. ప్లస్ దీన్ని ఒక బిజినెస్ గా చూస్తాను కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ లోకి నేను వచ్చాను అనమాట. అయితే మంచి క్యాపిటల్ ఉంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకొని స్మాల్ ప్రాఫిట్ తోటి హ్యాపీగా ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. అయితే మనం ఈ స్ట్రాటజీని చేయాలంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ లాట్ సైజులు మారడం తర్వాత 95,000, 1,85,000 అటు సరిపోతుంది. కానీ మన ఫుల్ గా ఈ స్ట్రాటజీని యూజ్ చేయాలంటే 1.5K ఉండాలన్నమాట. ఓన్లీ స్ట్రాంగ్ డిప్లై చేయాలంటే మన దగ్గర బ్యాంక్ నిఫ్టీలో కానీ, నిఫ్టీలో కానీ, స్టాక్ లో కానీ దేంట్లో యూజ్ చేయాలన్నా సరే 1.5 ఉండాలన్నమాట. 1,50,000 ఉంటే క్యాపిటల్ ఈ స్ట్రాటజీని ఈజీగా ఉపయోగించవచ్చు. అంతేనా? అయితే విక్స్ కూడా చూడాలి. ఇది విక్స్ అనేది విక్స్ ఉన్నప్పుడు డౌన్ అయితే అనుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. విక్స్ అనేది 15 to 20 ఉంటే ప్రీమియంలు కూడా బాగుంటాయి. మనది ఈ స్ట్రైక్ ప్రైస్ నుంచి దూరంగా వెళ్ళొచ్చు అనమాట. దూరంగా వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు విక్స్ ఉందనుకో, ప్రీమియం ఇక్కడ దొరికే ప్రీమియం ఎక్కడ దొరుకుతుంది దూరంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇది లెఫ్ట్ సైడ్, ఇది స్ట్రైక్ ప్రైస్. ఈ కాల్స్ ఇటు సైడ్ ఉండేదాన్ని, లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని కాల్ ప్రైస్ అంటారు. రైట్ సైడ్ ఉండేదాన్ని ఫుట్ ప్రైజెస్ కదా. ఇక్కడ స్పాట్ ప్రైస్ ఎక్కడ ఉంది? స్పాట్ ప్రైస్ అనేది 51,500 దగ్గర ఉంది. స్పాట్ అనేది ఎక్కడ ఉంది? 51,500 దగ్గర ఉంది. దీన్ని మనం ఏం చేస్తాం? అవుట్ ఆఫ్ ది మనీ. ఇది ఈ ఏరియా అంతా కూడా, ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా కూడా అవుట్ ఆఫ్ ది మనీ అనమాట. ఇది కాల్ ప్రీమియమ్స్. ఈ ఏరియా అంతా అవుట్ ఆఫ్ ది మనీ. ఇది పుట్ ప్రీమియమ్స్. ఈ పక్క ఉన్నవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి దూరం ఎక్కువ వెళ్ళిపోతాం. ఎందుకంటే ట్రయాంగిల్ కి మనం ఎక్కువ దూరం వెళ్తే అంత మంచిది అనమాట. అంటే ప్రాఫిట్ ఎక్కువ తీయాలనేది కాకుండా మన అకౌంట్ ని గ్రీన్ లో ఉంచాలి. గ్రీన్ లో ఉంచాలంటే మనకి ఒక గ్రీన్ లో ఉంచాలంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్నాం అనుకో, దగ్గరగా ఉంది కాబట్టి దీనికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకా దూరం వెళ్ళిపోయి ఒక వీక్లీలో 40 to 50 ఉన్న ప్రీమియం తీసుకొని మనం దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 50 తీసాను. 50 తీస్తే ఇక్కడ 50 పుట్ సైడ్ 50 ప్రీమియంతో, కాల్ సైడ్ 50 ప్రీమియంతో, 50 ప్రీమియంతో తీసాం కాబట్టి లెంత్ అనేది 89% ప్రాబిలిటీ ఉంది. మనకి నేను 3,86,000 ఉపయోగించాను కాబట్టి 6,00,000 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అంటే 1.61%. ఈ పర్సంటేజ్ తగ్గించుకోండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో 1.61% సంపాదించాలనేది కాకుండా 0.5 నుంచి 1% ఎలా తీయాలి వీక్లీ అనేది తెలుసుకుంటే మనం దీన్ని చిన్నగా ప్రాఫిట్లు అనేది మనకి మూవ్ అయితే మనం ఈజీగా దీంట్లో గెయిన్ చేయొచ్చు అనమాట. అప్పుడు మనం 0.5% చూస్తే మనం రేంజ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది స్టాండర్డ్ డివిజన్ 2, స్టాండర్డ్ డివిజన్ 1 కాడ రిస్క్ ఎక్కువ. 2 కాడకి వస్తే 2 దాటి కానీ మనం తీసుకోగలిగితే బిగినర్స్ ఇది స్ట్రాంగిల్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. అంటే రిస్క్ చేయాలంటే మనకు అడ్జస్ట్మెంట్ వచ్చినప్పుడు మాత్రమే రిస్క్ చేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా అయినా హ్యాండిల్ చేయగలుగుతాం కాబట్టి నేనేం చేశాను, 50 ప్రీమియం తీసుకున్నాను. అది డీకేకి వచ్చింది కాబట్టి ఆల్రెడీ 2,400 వచ్చింది అనమాట. ఇప్పుడే ఒక 3కి తీసుకున్నాను, 2,400 వచ్చింది అనమాట. అయితే ఇది ఇట్లా మనం ఎట్లా ఉపయోగిస్తాం? ఫస్ట్ విక్స్ అనేది తక్కువగా ఎక్కువగా ఉండాలి. ఫాలింగ్ విక్స్ ఉంటే మనకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫాలింగ్ విక్స్ కాకుండా రైజింగ్ విక్స్ అయితే ప్రాఫిట్ రాదు. అదేవిధంగా రైజింగ్ విక్స్ ఉంటే స్ట్రాటజీకి లాస్ తీసుకొచ్చింది. జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది ఫస్ట్ చార్ట్ అనలైజ్ చేసి మార్కెట్ వ్యూ అనేది సైడ్ వేస్ లో ఉండాలి, లేదా సైడ్ వేస్ నుంచి మైల్డ్ బుల్లిష్ లేదా మైల్డ్ బేరిష్ ఉంటే ఈ స్ట్రాటజీని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. 2% అంటే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అయితే ఈ స్ట్రాటజీలో మనకి ఎంత ప్రాబిలిటీ ఉందంటే 30 to 40% ప్రాఫిట్ తీయచ్చు. అంటే మనం ఒక 2 lakhs 1.5 ఉంటే నెక్స్ట్ ఇయర్కి దీంట్లో 50% ప్రాఫిట్ తీయవచ్చు. 50% అంటే 75,000 తీయచ్చు అనమాట. ఈ విధంగా అంటే 50% ఈజీగా ప్రాఫిట్ తీయవచ్చు. అంతకంటే ఎక్కువ తీసేవాళ్ళు ఉంటారు, బట్ మనం ఎండ్ ఆఫ్ ది డేకి ప్రాఫిట్ లో ఉంటాము. అంటే ప్రాఫిట్లు అంటే నా మీనింగ్ ఏదంటే దీంట్లో ప్రాఫిట్ ఇప్పుడు 4 weeks ఉందనుకో,
ప్రాఫిట్లు వచ్చే వీక్స్ ఉంటాయి, లాస్ వచ్చే వీక్స్ ఉంటాయి. రెండింటిని మైనస్ చేసుకుంటే నెట్ ఎండ్ ఆఫ్ ది డేకి మనం ప్రాఫిట్లో ఉండాలన్నమాట. అది మన టార్గెట్. అయితే ఈ స్ట్రాటజీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మన అకౌంట్ అనేది గ్రీన్లో ఉండాలంటే మన పర్సంటేజ్ని తగ్గించుకోవాలి. 0.5% నుంచి ఫస్ట్ దీనికి ట్రై చేస్తాం. దీన్ని అలవాటు పడిన తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. 1%కి 1.5% ప్రాఫిట్ రేంజ్ నేను గురించి మాట్లాడేది. మనము ప్రాఫిట్ అనేది 2% టు 3% అంటే ఇది మామూలు ప్రాఫిట్ కాదు. ఎందుకంటే 2% మనం తీయగలిగితే ఇయర్లీ మనం 24% తీస్తాం. అదే 3% కానీ వీక్లీలో తీయగలిగితే మనం 12 మంత్కి తీయగలిగితే 36% తీయగలుగుతాం. అంటే ఇయర్కి, సంవత్సరానికి. అదే 4% తీయగలిగితే 48% తీస్తాం. మన అకౌంట్ అనేది ఇంచుమించుగా ఆఫ్ అవుతుంది అనమాట. దీన్ని బట్టి చూస్తే మన టార్గెట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ 1% నుంచి పెట్టుకొని 4% మనం కానీ పెంచుకోగలిగితే మన టార్గెట్ రీచ్ అయితే మన లైఫ్లో సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన అమౌంట్ని ఈజీగా మనం స్టాక్ మార్కెట్లో నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇది స్ట్రాంగిల్ గురించి మాట్లాడుతున్నాను. బట్ స్ట్రాంగిల్ ఒక్కటి స్ట్రాటజీ మనకి ఖచ్చితమైన ప్రాఫిట్ ఇవ్వదు. కానీ మనకి ప్రతి ఒక్కటి ట్రయాంగిల్ కానీ, బటర్ఫ్లై కానీ, డెబిట్ స్ప్రెడ్, రేషియో స్ప్రెడ్, ఇట్లా మనకి స్ట్రాడిల్ ప్రతి ఒక్క స్ట్రాటజీ వచ్చి ఉండాలి. ఎందుకంటే ప్రతి స్ట్రాటజీ తెలవడం వల్ల ఏ సమయానికి దేన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో ఈజీగా దాన్ని అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ స్ట్రాటజీలో మనకి ఈ స్ట్రాటజీ వేసిన తర్వాత మార్కెట్ అనేది ఒకవైపు మూవ్ అయితే ఖచ్చితంగా లాస్ వెళ్ళింది. దాన్ని చూసి భయపడకూడదు అనమాట. ఈ స్ట్రాటజీ సైడ్ వేస్లో ఉంటే డీకే వస్తుంది, ప్రాఫిట్ వచ్చింది అనమాట ఈజీగా. సైడ్ వేస్లో కాకుండా మూవ్ అయినప్పుడు మనకు లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని చూసి మనం భయపడకుండా దానికి మనం అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. అది ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలో ఒకసారి మనం చూద్దాం మళ్ళీ. ఓకే, అయితే ఏ ఒక్క స్ట్రాటజీ కూడా మనకు వస్తే సరిపోదు. ప్రతి స్ట్రాటజీ ఇంకో స్ట్రాటజీతో లింక్ ఉంటుంది. ఆ లింక్ 100% మనం చేయగలిగితే ప్రతి స్ట్రాటజీని నేర్చుకొని ఎలాంటి మూవ్లోనైనా సరే మనం ప్రాఫిట్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అది స్ట్రాంగిల్ అంటే ఏం లేదు. స్ట్రాంగిల్ ఏం చేస్తామంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో చేద్దాం అనుకుంటాం. బ్యాంక్ నిఫ్టీలో చేద్దాం అనుకున్నప్పుడు దాని ఆప్షన్స్ ఏం ఓపెన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ప్రైస్ అనేది 45,300 దగ్గర ఉందనుకుందాం. 45,300 ఇటు పక్క దీనికి రైట్ సైడ్ ఉన్నది పుట్ ఆప్షన్, పైకి అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. దీనికి కిందకి ఈ స్పాట్ ప్రైస్ నుంచి కాల్ వైపు డౌన్ సైడ్ అనేది అవుట్ ఆఫ్ ది మనీ. ఎక్కడైతే స్పాట్ ఉందో దీన్ని ఏటీఎం అంటారు, ఎట్ ది మనీ అంటారు అనమాట. ది మనీ అంటారు. ఇది ప్రీమియం. అయితే ఈ ఆప్షన్ లో కాల్ వైపు అవుట్ ఆఫ్ ది మనీలోకి వెళ్ళిపోయి మనం ఏం చేస్తామంటే ఇక్కడ పర్సంటేజ్ డిసైడ్ చేసుకోవాలి. మనం బిగినర్ అయితే మన ప్రాఫిట్ వీక్లీ 5%, 0.5% ఉండాలా, లేదా రెండో పాయింట్ ఏంది 1% తీసుకొచ్చుకుందామా, 3%, 2%, 1.5% కావాలని డిసైడ్ అయిన తర్వాత నేనేం చెప్తానంటే ఫస్ట్ బిగినర్కి అయితే 0.5% ట్రై చేయండి, ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. తర్వాత 1% తీసుకోవడానికి ట్రై చేయండి. వీక్లీ 1% అంటే మంత్లీ 4% అయింది. ఇది 0.5% అంటే మంత్లీ 2%, మంత్లీ 2% అంటే ఇయర్లీ 24% అనమాట. 1.5% అంటే మంత్లీ 6% అనమాట. మంత్లీ వీక్లీ 1.5% అంటే 6% ప్రాఫిట్ ఇస్తుంది అనమాట. ఇట్లా మనం చిన్నకి మనం ఏం చేయాలంటే వీక్లీకి 2% తీయడానికి ఇంక్రీజ్ చేసుకోవాలి స్టార్టింగ్. తర్వాత ఈ విధంగా 2% పెంచుకోగలిగితే దాన్ని మనం ఈజీగా ప్రాఫిట్లో కన్వర్ట్ చేయొచ్చు. ఈజీగా ప్రాఫిట్లో కన్వర్ట్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, డిప్లై చేస్తా. నేను బ్యాంక్ నిఫ్టీ ఆప్స్ట్రాస్ బిల్డర్లోకి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీలో మనం సెల్ చేస్తాం. ఈ బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్ తీసుకుంటాం. ఆప్షన్ చైన్లో నెక్స్ట్ కాంట్రాక్ట్ అంటే ఈరోజు 19th కాబట్టి నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్ తీసుకుంటున్నాం 26 జూన్. ఇప్పుడున్న విక్స్కి ఈ ప్రీమియం ఉన్నాయి. ప్రీమియం అనేది హెవీ విక్స్ ఉంటే హెవీ దూరం ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడున్న ప్రీమియం క్యాలిక్యులేషన్ చేసుకొని మనం ఏం చేద్దామంటే 40 to 50 పాయింట్స్ దూరం, 40 to 50 ప్రీమియం ఉన్నదాన్ని మనం సేల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేద్దాం, 52 ఉంది కదా, ఇది ఫుట్ వైపు అవుట్ ఆఫ్ ది మనీలో 52కి వెళ్ళాం అనమాట. 52 లేదా ఇంకా తగ్గించుకుంటే బెస్ట్. 52కి వెళ్ళి 1 లాట్ సేల్ చేస్తాం.
అదే విధంగా స్పాట్ ప్రైస్ నుంచి ఎడుంది స్పాట్ ప్రైస్ ఏడుంది కదా, స్పాట్ ప్రైస్ కి లెఫ్ట్ సైడ్ అంటే కాల్ ప్రీమియం అంటారు వీటిని. కాల్ ప్రీమియం లోకి అవుట్ ఆఫ్ ది మనీలోకి వెళ్ళి 50 అంటే సేమ్ ప్రీమియం ఉండాలి. సేమ్ ప్రీమియం అంటే ఇది 50 అది 50 ఉండాలి. ఇది 54 ఉంది. ఇక్కడ మనం సెల్ చేస్తాం 1 లాట్ సెల్ చేస్తున్నాం, బై కాదు సెల్ చేస్తాం. సెల్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది పే ఆఫ్ గ్రాఫ్ ఇలా వస్తుంది. మన బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇది. మనకి ఇక్కడ ఉన్నాం స్పాట్ ప్రైస్ 51,400 పాయింట్స్ 400 కాడ ఉన్నాం. అయితే మనం 52 పాయింట్స్ కాల్ పుట్ వైపు 54 పాయింట్స్ కాల్ వైపున సెల్ చేసాం. దీనికి మనకి 80% ప్రాబిలిటీ ఉంది విన్నింగ్ అవ్వడానికి. మనకి 1 లాట్కి 1600 వస్తాయి. అంటే మనం ఉపయోగించిన క్యాపిటల్ ఎంతో 1 lakh క్యాపిటల్. మన దగ్గర 1,50,000 ఉంటే మనం ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేసినా కూడా సరిపోతుంది అనమాట కరెక్ట్గా. అది ఓకే. బ్రేక్ ఈవెన్ వచ్చేసరికి 42,500 53,000 అంటే 41,400 ఉండాలి. 49,400 అంటే ఇంచుమించుగా 1000 పాయింట్స్ ఉంది. ఇది 1000 పాయింట్స్ చూపించే ఉంది అనమాట. ఇది 1,500 పాయింట్ దూరంలో ఉంది. అంటే 80% ప్రాబిలిటీ ఉంది. ఈ విధంగా మనం స్ట్రాంగిల్ డిప్లై చేస్తాం. ఇది సైడ్ వేస్ లో ఉంటే మనకి ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. సైడ్ వేస్ లో ఉంటే ఇది మార్కెట్ కానీ ఇలాంటి సైడ్ వేస్ లో ఉంటే ఈజీగా ప్రాఫిట్ వస్తుంది. ఇట్లా బ్రేక్ అయిపోయి పైకి వెళ్తున్నా సరే మార్కెట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ లోకి తీసుకురావచ్చు. స్ట్రాంగిల్ ని ఈ విధంగా డిప్లై చేస్తాం. డిప్లై చేసిన తర్వాత దీన్ని ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాలో ఒకసారి మళ్ళీ ఫర్దర్ వీడియోలో చూద్దాం. లేదంటే ఒకసారి చూద్దాం. ఇలా ఉంటుంది కదా. ప్రాబబిలిటీ ఏంటంటే 95% ఉంది. దీని అడ్జస్ట్మెంట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతున్నాం.